హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ గురు. సో ఈరోజు ఇది మోటివేషన్ అనుకోండి, లైక్ ఏదని అనుకోండి. నేను కొంతమంది గురించి మాట్లాడుతున్నా. అంటే స్టార్టప్ చేయాలా వద్దా అన్న నాకు భయం అవుతుంది, నాకు పక్క వాళ్ళు ఇట్లా ఏమనుకున్నా అని చెప్పుకోవడానికి ఈ టాపిక్. సో మీరు ఇంకా మీకు నచ్చిన విషయం చేయడం తప్పు కాదు బ్రో. అంటే ఈరోజు స్ట్రగుల్స్ ఉంటాయి, కానీ ఒక టైంలో డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఉన్న దాంట్లో 90% సక్సెస్ అయిన స్టోరీలు ఎక్కువ ఉన్నాయి. ఎవరో మొదలుపెట్టి ఆఫ్ చేస్తే వాళ్ళు డెఫినెట్లీ అది చితకందనం అంటారు. కానీ వన్స్ నువ్వు స్టార్ట్ చేసినావు అనుకో, డెఫినెట్లీ దాన్ని సక్సెస్ అయ్యేంత వరకు వదిలిపెట్టద్దు. ఇప్పుడు ఉన్న దాంట్లో పెద్ద అంటే ఒకప్పుడు పాలిటిక్స్ ఉండే బ్రో. పాలిటిక్స్ అంటే నిన్ను ఎదగకుండా చేయడానికి చాలా స్కోప్ ఉండే. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా త్రూ నీకున్న ఇప్పుడు ఈ టెక్నాలజీతో చాలా చేయొచ్చు. ఊర్లో ఉన్న నాకు ఫెసిలిటీస్లో ఇవి ఏం వద్దు, కంటెంట్ బాగుంటే నువ్వు ఫోన్ కాదు డబ్బా ఫోన్తో తీసినా నడుస్తుంది. నేను చెప్తున్నా కదా, మొదలు పెడితే ఏమవుతుందో అనుకున్న కొంతమంది గురించి ఈ వీడియో. నేను ఇప్పుడు మీకు ఇంపార్టెంట్గా కొన్ని విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో మొదటిది, ప్రతి ఒక్కరూ మనతో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు నచ్చితే ఉంటారు, లేకపోతే దట్స్ వాళ్ళ చాయిస్. సో మీరు దాన్ని క్వశ్చన్ చేసే రైట్స్ మీకు లేవు. బికాస్ తన లైఫ్ తనవి. మనం ఒంటరిగా ప్రయాణించడం భయంగానే ఉంటుంది, కానీ ఒక్కసారి అలవాటు చేసుకున్నావు అనుకో, అది చాలా నీకు ఏదైనా రాని చూసుకుందామనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఏదైనా సోలోగా మొదలుపెట్టు. ఇప్పుడున్న దాంట్లో ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు చెయ్యడు. సో నువ్వు చేయాల్సింది ఒకటే, ఒక్కడిగా మొదలుపెట్టు. ఒక్కడిగా పుట్టావు, చచ్చేటప్పుడు కూడా ఒక్కడిగా చస్తావు. సో నీకు అర్థమవుతుందా? మధ్యలో కానీ సమ్ క్యారెక్టర్స్ వస్తుంటాయి వెళ్తుంటాయి, కానీ నీ మొదలు ఒక్కడివే, చావు ఒక్కడివే. ఈ మధ్యలో ఉన్న ప్రయాణం ఉంది చూడు, అది నువ్వు నేర్చుకోవాల్సిన లెసన్స్ చెప్తున్నాను. ఏదైనా స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేయి, ట్రై చేయి. ఎవ్వడేమనుకుంటాడు అసలు ఆలోచించకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్, ఎవ్వడేమనుకున్నా నీకు ఇది ఫ్యాక్ట్. నీకు ఎట్లా అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా నువ్వు ఇప్పుడు చెప్తున్నా క్లియర్. నీకు ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు నీకు లాస్ట్ ఎండ్లో అర్థమవుతుంది ఎవడు మనవాళ్ళు, ఎవడు మనవాళ్ళు కాదు. నువ్వు ఎట్లుంటుందంటే, ఇప్పుడు నువ్వు సమ్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయొచ్చు, నువ్వు ట్రావెల్ లాగ్ స్టార్ట్ చేయొచ్చు, ఏదో నీకు నచ్చిన ఒక ప్యాషన్తో స్టార్ట్ చేసినావు అనుకో, మళ్ళీ చెప్తున్నా, నీ పక్కన ఉన్న వాళ్ళు 200% సపోర్ట్ చెయ్యరు. బయట వాళ్ళకు నచ్చుతాయి నీ కంటెంట్స్, బయట వాళ్ళకి నచ్చుతాయి నీ ట్రావెల్ లాగ్స్, బయట వాళ్ళకి నచ్చుతాయి నువ్వు ఏం చేసినా. ఎందుకంటే నిన్ను వాళ్ళు జడ్జి చెయ్యరు. అర్థమవుతుందా? వాళ్ళు నీ జడ్జ్ చేయరు. అందుకని నీ క్యారెక్టర్ వాళ్ళు జడ్జ్ చేయరు, నీ గురించి వాడికి తెలీదు, కానీ వాడు నేను ఇష్టపడతాడు. పక్కన ఉన్న వాళ్ళు డెఫినెట్లీ జడ్జ్ చేస్తారు. ఎందుకు ఇవన్నీ ఏం చేద్దామని, అదొక బతికేనా? బతికే. నీకు నచ్చింది నువ్వు చేయడం, అది బతికే. చెప్పేటోళ్ళు 100 మంది ఉన్నా నువ్వు ఎప్పటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ పక్కన 100 మందే, కానీ ప్రపంచం కోట్లలో. నువ్వు మొదలుపెట్టు, తప్పు ఒప్పు వాట్ ఎవర్, నెక్స్ట్ దాన్ని నేర్చుకుంటావు, ఒక్కడ ఆగిపోవు. మొదలుపెట్టి నీకు నచ్చింది చెయ్యి. నేను మళ్ళీ చెప్తున్నా, నచ్చింది చేయలేదు అనుకో, అది బతికే కాదు బ్రో. నేను రాసిస్తా. నీకు ఏది నచ్చింది అనుకో, నిజంగా నీకు ఈరోజు చేయాలనిపించింది నువ్వు చెయ్యి. తప్పైంది నువ్వు ఉండను బ్రో, తప్పేముంది? ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు పుట్టుంటావు, నేను డైరెక్ట్ నేను కొండలెక్కలేదుగా, చిన్న చిన్న అడుగులు వేసావు, దాని తర్వాత చిన్న చిన్న సపోర్ట్ ఇచ్చినావు, పడ్డావు లేచావు, ఆఖరి నడవడం నేర్చుకున్నావు, దాని తర్వాత మెల్లగా నువ్వు కొండలు కూడా ఎక్కావు. దాని అర్థం ఏంది? నీతో అన్నీ అవుతావని అర్థం. నువ్వు మొదలు పెట్టకపోతే, నువ్వు తప్పులు ఎత్తుకుంటుంటే జీవితం మొత్తం తప్పులే కనిపిస్తాయి. వన్స్ స్టార్ట్ చేయి. ఫస్ట్ జడ్జ్ చేయడంత పద్ధతులు ఎవరు లేరు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నాను,
నిన్ను జడ్జ్ చేసేంత పద్ధతులు ఎవరు లేరు. సో నువ్వు మొదలుపెట్టు, ఏది నీకు నచ్చిందో చేయి బ్రో. నువ్వు దీన్ని మోటివేషన్ అనుకుంటావా, నీకు బోర్ కొట్టు నేను మాట్లాడుతాను అనుకుంటే ఏమని అనుకో. నేను చెప్తున్నా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఎప్పుడూ నేను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటే లైఫ్. నాకు పెద్ద సినిమా వండర్ఫుల్ మూవీ, కానీ నాకు నచ్చింది ఒకే అది. మళ్ళీ ఇప్పుడు తమైంది. ఇప్పుడు దేవుడు ఇంత పెద్ద గొప్ప లైఫ్ ఇచ్చాడు, ఎందుకు నీకు నచ్చింది చేయడానికే. పక్కోడి కోసం బతకడం మాత్రం బంద్ చేయి. నీ కోసం నువ్వు చెయ్యి, డిపెండ్ కాకు. నీకు నచ్చింది చెయ్యి, మళ్ళీ డిపెండ్ కాకు, ఎవరి మీద డిపెండ్ కాకు. దట్ ఇస్ ద వర్స్ట్ థింగ్. డిపెండింగ్ ఇస్ ద వర్స్ట్ థింగ్ ఇన్ లైఫ్. ఎవడో చేంజ్ చేస్తాడు, ఎవడేం చేయడు. నీకు నచ్చింది నువ్వే చెయ్యి. చేతులు ఉన్నాయి కదా, కాళ్ళు ఉన్నాయి కదా, దేవుడు ఇచ్చాడు కదా. స్టార్ట్ చేయి బ్రో, స్టార్ట్ చేయి. ఒక్కరోజు నిన్ను తిట్టిన వాళ్ళే రేపు నీ గురించి పొగడడం స్టార్ట్ చేస్తారు. ఇదే ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకో. మళ్ళీ నువ్వు సక్సెస్ అయిన తర్వాత మాట్లాడదు. ఏమంటావు? ఆల్ ది బెస్ట్. ట్రై చేయి, ఎవరి కోసం ఆలోచించకు. గో హెడ్. థ్యాంక్ యూ.